హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, కేంద్రం రిలీజ్ చేసిన పెన్షన్ అనే చెప్పొచ్చు. ఈ పెన్షన్ ఎలాంటి పెన్షన్? ఎలాంటి వాళ్ళకొస్తుంది? కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ఎలా ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు? ఎవరికీ ఇబ్బంది కాకుండా అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఇబ్బందవ్వకుండా అంటే ఇది నెలకు 3000 పెన్షన్. అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ భరోసా అన్నమాట. ఇది మనకు ఎన్నో రకాలుగా అంటే ఒక 50, 60 దాటిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అయినా అవ్వచ్చు. మానసికమైన అనారోగ్యం గూడా అయ్యుండొచ్చు. వాటి కోసము గవర్నమెంట్ అంటే కేంద్రము రిలీజ్ చేసే ఈ 3000 పెన్షన్ గురించి ఈరోజు వీడియో అన్నమాట. భారతదేశంలో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల చాలా మంది ప్రధాన సమస్యగా మారుతోంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అంటే చిన్న వ్యాపారులు రోజువారీ ఆదాయంపై ఆధారపడే కుటుంబాలకు రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతను పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 2 ముఖ్యమైన పెన్షన్ పథకాలు అమలు చేస్తుంది. అయితే ప్రధానమంత్రి శ్రమయోగ్ మాన్‌ధన్ ఒకటి, మంత్రి ప్ర అంటే మరియు ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ ఒకటనమాట. సో, వీటి గురించి ఈ 2 పథకాల ప్రధాన ఉద్దేశ్యం ఒకటే. 60 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల 3000 హామీ పెన్షన్ ఇవ్వడం, అందించడం అన్నమాట. ఈ పెన్షన్ ద్వారా. తక్కువ నెలవారీ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అందించే ఈ స్కీమ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల మందికి ఆర్థిక భద్రతను కల్పిస్తోంది. ఈ వ్యాసంలో ఈ పెన్షన్ పథకాల పూర్తి వివరాలు, అర్హత, ప్రీమియం చెల్లింపు విధానము, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్య సూచనలు మనం తెలుసుకుందాం. ఇక భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. అంటే చిన్న వ్యాపారులన్నమాట. పూల వ్యాపారం చేసేవాళ్ళు, పళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అలా అయ్యుండొచ్చు. ఇక రిక్షా డ్రైవర్లు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులు, చిన్న దుకాణ యజమానులు వంటి వర్గాలు సాధారణంగా ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ వంటి భద్రతా పథకాల పరిధిలో ఉండరు. ఈ కారణంగా వారికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం లేకపోవడం పెద్ద సమస్యగా ఉంటుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల కింద శ్రమయోగ్ మాన్‌ధన్ మరియు లఘు వ్యాపారి మాన్‌ధన్ పథకాలను ప్రారంభించింది. దీనికి ఏమేమి లక్షణాలు ఉండాలి అంటే ప్రధాన లక్షణాలని చెప్పొచ్చు. 60 సంవత్సరాల తర్వాత నెలకు 3000 హామీ పెన్షన్, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నిర్వహణ, తక్కువ నెలవారీ ప్రీమియం, అర్హులైన అసంఘటిత రంగ కార్మికులు మరియు చిన్న వ్యాపారులకు అనుకూలం, నామినీకి కూడా లాభం, సులభమైన నమోదు ప్రక్రియ అన్నమాట. ఇది చిన్న వ్యాపారులకు సంబంధించింది. ఇప్పుడు మనం చేసుకునే 3000 పెన్షను. ఇక దీనికి అర్హులు ఎవరు అంటే వీధి వ్యాపారులు, రిక్షా డ్రైవర్లు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, చిన్న హోటల్ యజమానులు, రిటైల్ షాపుల యజమానులు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల చిన్న వ్యాపారులు, ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలు. వీళ్ళందరూ దీనికి అర్హులు. తప్పనిసరి మనకి ఏమేం ప్రమాణాలు కావాలి అనంటే దీనికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెలవారీ ఆదాయం 15,000 లోపు ఉండాలి. ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ సౌకర్యం ఉండకూడదు. ఆదాయం పన్ను చెల్లించే వ్యక్తి కాకూడదు. ఆదాయం పన్ను చెల్లించే వ్యక్తి అయితే కనుక వాళ్ళు బానే డబ్బులు సంపాదించినట్టు. ఇక ఈపీఎఫ్, ఈఎస్ఐ అవి అంటే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ కనుక చెల్లించే వాళ్ళైతే దీనికి పెట్టుకోకూడదు. ఆల్రెడీ అక్కడ నుండి కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. ఇక ప్రీమియం ఎంత చెల్లించాల్సి ఉంటుంది అంటే 18 సంవత్సరాల వాళ్ళకు 55, 25 సంవత్సరాల వాళ్ళకు రూ. 80, 30 సంవత్సరాలు 100, 40 సంవత్సరానికి రూ. 200 చెల్లిస్తే మనకు 60 సంవత్సరాల తర్వాత రూ. 3000 నెలవారీ పెన్షన్ లభిస్తుంది. దీని ప్రయోజనాలేంటి? ఈ ప్రయోజనాలు 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 హామీ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. ఇక మరణానంతరం పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే అతని
ఆమె జీవిత భాగస్వామికి నెలకు 1500 కుటుంబ పెన్షన్‌గా అందించబడుతుంది. ఈ విధంగా కుటుంబానికి కూడా కొంతమేర భద్రత కల్పించబడుతుంది. ఇతర ముఖ్య ప్రయోజనాలు. పెన్షన్ మొత్తం నేరుగా లబ్ధిదారుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహణ, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత. ఇక పొదుపును దీర్ఘకాలిక ఆదాయంగా మార్చే సులభమైన మార్గం ఏంటి అంటే, దీనికి కావాల్సింది ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సిను) సందర్శించండి. ఆధార్ కార్డ్ వివరాలు అందించాలి. బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. నమోదు పూర్తయ్యాక ప్రీమియం చెల్లింపును ప్రారంభించాలి. ఇక సీఎస్‌సి కేంద్రంలో నమోదు పూర్తయిన తర్వాత ఆటో డెబిట్ ద్వారా ప్రీమియం క్రమం తప్పకుండా కట్ అవుతుంది. ఈ పథకంలో చేరడం ఎందుకు మంచిది? మనకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, పిల్లలపై ఆధారపడకుండా ఉండడం, వాళ్ళను చేయి చాచి డబ్బులు అడగడము, వాళ్ళ పరిస్థితులు బాగాలేక మనం ఒక్కొక్కసారి బాధపడడం ఇలాంటివి జరగకుండా భరోసాగా బతికేయొచ్చు. ఇంకొకటి తక్కువ మొత్తంలో ప్రారంభిస్తాం కాబట్టి 100, 200 నుంచి ప్రారంభిస్తాము కాబట్టి 18కైతే ₹55 అనమాట. సో, ఇలా అనమాట. 60 ఏళ్ల తర్వాత ఈ విధంగా ఒక ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రధానమంత్రి చేసినట్టు. తరచుగా అడిగే మన ప్రశ్నలు. ఈ పథకం ఎవరి కోసం? అసంఘటిత రంగ కార్మికులు మరియు చిన్న వ్యాపారుల కోసం. నెలకు 3000 పెన్షన్ ఎప్పటినుంచొస్తుంది? 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అర్హులా? కాదు. మధ్యలో ప్రీమియం చెల్లించడం ఆపితే, ఇది నిబంధనల ప్రకారము పథక ప్రయోజనాలు తగ్గొచ్చు లేదా సభ్యత్వం రద్దు కావచ్చు. నామినీకి లాభం ఉంటుందా? అవును. లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది. దీర్ఘకాలిక ప్రాధాన్యం. ఈ పెన్షన్ పథకాలు కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఇది సామాజిక భద్రతకు ఒక బలమైన అడుగు. అసంఘటిత రంగ కార్మికుల దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉంటారు. వారికి వృద్ధాప్యంలో భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఈ పథకాలు రూపొందించబడ్డాయి. ఇక మనము ప్రతి ఒక్కరికి ఇది అవసరమే అనే ఎలాగో పెన్షన్ తీసుకునే వాళ్ళకి అలాంటి ప్రొవిజన్ ఉండదు. చిన్న వ్యాపారులు పూలు అమ్మేవాళ్ళైనా, పాలు అమ్మేవాళ్ళైనా వాళ్ళకి ఇది ఒక రకంగా మనకు భద్రతను కల్పిస్తుంది. ఇక ఈ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే సమగ్ర కార్యక్రమాలు తక్కువ ప్రీమియం కదండీ! తక్కువనే మంత్లీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఇది ఈజీగా మనం ఇప్పుడు 18-40 ఏజ్ వరకు కనుక ఇవి పే చేస్తే, ఒక్కసారి పే చేసి స్టార్ట్ చేస్తే మనకు అంటే 60 తర్వాత నెలలో రూ. 3000 పెన్షన్ వస్తుంది. మీరు అర్హులైతే ఆలస్యం చేయకుండా సమీప సీఎస్‌సి కేంద్రాన్ని సంప్రదించి నమోదు చేసుకోండి. ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులు మరియు చిన్న వ్యాపారుల కోసం ఆర్థిక భద్రత కల్పించేందుకు చేసే ఈ సామాజికమైన పథకాన్ని ఏమని పిలుస్తారంటే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం అని పిలుస్తారు. ప్రధానమంత్రి శ్రమ్యోగ్ మాన్‌ధన్ మరియు ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ అన్నమాట. 60 ఏళ్ల తర్వాత 3000. ఈ పథకం ఎవరు అర్హులు? 18-40 సంవత్సరాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ పెన్షన్ ఎప్పటినుంచి వస్తుంది? 60 సంవత్సరాల తర్వాతనే వస్తుంది. ప్రీమియం ఎంత చెల్లించాలి? 18-40 వరకు 55-200. ప్రీమియం చెల్లింపులు ఎలా జరుగుతాయి? ఆన్‌లైన్‌లోనే కట్ అయిపోతాయి. మధ్యలో ప్రీమియం చెల్లించడం ఆపితే ఒక రకంగా ఇబ్బందే. ఆపకుండా ఉండడమే మంచిది. లబ్ధిదారుడు మరణిస్తే ఆ భాగస్వామికి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేటు ఉద్యోగులు అర్హులా? ఎవరైనా దీనికి అర్హులే. అంటే ఒక పీఎఫ్, ఈఎస్ఐ పే చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా అర్హులే. నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది? సీఎస్‌సి వద్ద ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు మరి మొబైల్ నంబర్‌తో నమోదు చేయాలి. ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. నమోదు పూర్తయిన తర్వాత ప్రీమియం చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత పథకం నుంచి బయటికి రావచ్చా? ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు చెల్లించిన మొత్తంపై మాత్రమే లాభం
లభిస్తుంది. పూర్తి పెన్షన్ పొందాలంటే 60 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. ఈ పథకం సురక్షితమేనా? తప్పకుండా సురక్షితము. మన బ్యాంక్ ఖాతాతో నేరుగా పెన్షన్ జమ అవుతుందనమాట. ఈ పథకం ఇతర ప్రభుత్వ పథకాలతో కలిపి పొందవచ్చా? అవును. ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందొచ్చు. కానీ ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి పథకాల కింద ఇప్పటికే ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. నెలకు 3000 పెన్షన్ సరిపోతుందా? అంటే పూర్తి స్థాయి ఆదాయం కాకపోయినా వృద్ధాప్యంలో ఒక స్థిరమైన కనీస భరోసా ఆదాయం అందిస్తుంది. ఇతర పొదుపులతో కలిపి ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. మహిళలు, స్వయం ఉపాధి పొందిన వాళ్ళు కూడా అర్హత ప్రమాణాలు నెరవేర్చితే నమోదు చేసుకోవచ్చు. పథకంలో చేరడానికి చివరి తేదీ ప్రస్తుతం నిర్దిష్ట గడువు లేకపోయినా వయస్సు 40 సంవత్సరాలు దాటితే నమోదు అవకాశం ఉండదు. అందువల్ల ముందుగానే నమోదు చేసుకోవడం మంచిది. ముగింపు ఏంటి అంటే రూ. 3000 వస్తుంది. రోజువారీ ఆదాయంపై ఆధారపడే కార్మికులు రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసము. తక్కువ ప్రీమియం కాబట్టి 18 సంవత్సరాలకు రూ. 55 కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడ మిస్ చేసుకోకుండా ఈ ప్రీమియం అంటే కట్టేసేయండి డబ్బులు. సో, దీనికి ఎస్ఈఓ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్, 3000 పెన్షన్ స్కీమ్, పీఎం స్కీమ్ యోగి మాన్‌ధన్ అన్‌రికన మాన్‌ధన్‌కి సంబంధించిందనమాట. ఇక ఈ పథకం గురించి ఆన్‌లైన్‌లో ఎక్కువగా శోధించబడుతుంది. అందువల్ల ప్రజలు సరియైన మరియు ఖచ్చితమైనది తెలుసుకోగలుగుతారు. ఇది అన్నమాట ఈ రూ. 3000 పెన్షన్ గురించి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌ని చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం లేదు. షేర్ చేయండి ప్లీజ్. ఇది మీరు ఒక్క షేర్ చేస్తే, ఒక్క లైక్ ఇస్తే అది మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది షేర్ చేయండి.